సాయి తేజకి సంబంధించి ముఖ్యంగా అసలు సూసైడ్ వెనక ఉన్నటువంటి టీచర్స్ ఏ విధంగా వేధింపులకు గురి చేసేవాళ్ళు, అసలు ఏంటి అసలు? ఒక ఫ్యాకల్టీ వచ్చి కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, తను ఏంటంటే నార్మల్గా తిను మమ్మీ అమ్మమ్మని పిలుస్తాడు. కాకపోతే నాతో ఒకసారి ఇంటికి వెళ్తున్నప్పుడు నార్మల్గా అన్నాడు అనమాట, సెక్సువల్గా ఇలా మెసేజ్ చేస్తున్నారు, కళాలని ఉంది, నేను నీకోసమే కాలేజ్కి వస్తున్నాను, నిన్నే చూడడానికి వస్తున్నాను, శివాజీ పార్క్కి రావచ్చు కదా, అలాగే ఇలాగని మాట్లాడేది. నేను అప్పుడు అన్నాను, ప్రూఫ్స్ ఏం లేకుండా నేను ఇన్వాల్వ్ అవ్వలేనురా, ఫ్యాకల్టీతో మాట్లాడదామని వాళ్ళు ప్రూఫ్స్ అడుగుతారు కదా అంటే, నాతో ఒట్టేయించుకుని ఇంకెవరికి చెప్పలేదురా, నీకే ఫస్ట్ చెప్పానని చెప్పి ఆగిపోయాడు. తర్వాత మహేష్ గడికి తర్వాత చెప్పాడంట, నాకు తెలీదు. అయితే నేను ఆ రోజు కామ్ అయిపోగా తర్వాత ఇంకో మేడం, స్టాట్ మేడం, ఆ స్టాట్ మేడం ఏంటంటే స్క్వేర్ షీట్స్ రాసిన స్క్వేర్ షీట్స్ అలా కొట్టాడు, మళ్ళీ రాయించడం. రేపే మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది, ఈ రోజు కూడా కొట్టేశారు. వాళ్ళ పేరెంట్స్ వస్తే అప్పుడు కరెక్షన్ చేశారంట. అంటే కరెక్ట్ రాసిన రికార్డ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నా కూడా కొట్టేయడం అంటే వేధింపులకు గురి చేయడమేనా? అవును, కరెక్ట్గా రాసినవి కొట్టేశారు. నాకు కూడా దగ్గరగా 30 షీట్లు కొట్టేశారు. అవి కూడా నేను అలా రాసుకుని వచ్చాను. ఇదిగోండి ఇక్కడ. ఎందుకు మీ షీట్స్కి సంబంధించి ఒకసారి నేను ఈ షీట్స్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే పర్ఫెక్ట్గా వీళ్ళు కరెక్ట్గా రాసినటువంటి వాటిని కూడా అన్నింటినీ రెడ్ పెన్తో మార్క్స్ చేసి రైట్ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ NIX అని రాసానా. ఇక్కడ మేడం నాకు కొట్టేసి ఇక్కడ ఏం రాశారు చూడండి, అక్కడ అదే రాశారు. ఇక్కడ 5X అని రాసానా, కొట్టేసి అక్కడ అదే రాశారు. ఇక్కడ బుక్లు ఎలా ఉందో మేము అలాగే రాసాము. ఇది GFR అని ఫుల్ ఫామ్ రాయాలంట. మొత్తం అన్ని పేపర్లు అలాగే కొట్టేస్తే ఎన్ని షీట్లు అని కొంటాము, ఎన్ని అని రాస్తాం మేము అలాగా.